అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఫార్మేషన్ ఆఫ్ జెడ్ బస్ విత్ మ్యూచువల్లీ కపుల్డ్ ఎలిమెంట్స్. లాస్ట్ వీడియోలో మనం ఫార్మేషన్ ఆఫ్ జెడ్ బస్ వితౌట్ మ్యూచువల్లీ కపుల్డ్ ఎలిమెంట్స్ చూసాం. ఈ వీడియోలో విత్ మ్యూచువల్ కప్లింగ్ చూద్దాం. అయితే వితౌట్ మ్యూచువల్ కప్లింగ్లో 4 కేసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్, యాడింగ్ జెడ్ బి ఫ్రమ్ న్యూ బస్ టు రిఫరెన్స్ బస్. సెకండ్ కేస్, యాడింగ్ జెడ్ బి ఫ్రమ్ న్యూ బస్ టు ఎగ్జిస్టింగ్ బస్. థర్డ్ కేస్, యాడింగ్ జెడ్ బి ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బస్ టు రిఫరెన్స్ బస్. ఫోర్త్ కేస్, యాడింగ్ జెడ్ బి ఇన్ బిట్వీన్ టూ ఎగ్జిస్టింగ్ బస్సెస్ చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ కప్లింగ్ అనే కంటిన్యూషన్ కిందనే మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మ్యూచువల్ కప్లింగ్లో ఉన్న ఫస్ట్ కేసు నాకు ఏమవుతుందంటే, అక్కడ కేస్ 4 కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ కేస్ 5 అవుతుంది. కేస్ 5, యాడింగ్ మ్యూచువల్లీ కపుల్డ్ జెడ్ బి ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బస్ పి టు న్యూ బస్ క్యూ. ఇక్కడ ఫిగర్ ఉంది కదా, ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాటర్ లైన్స్ రిప్రజెంట్ చేసిన బాక్స్ అంతా కూడా ఎగ్జిస్టింగ్ బస్ వస్తుంది నాకు. ఇక్కడ ఇండివిజువల్గా బయట అవుట్ ఆఫ్ ది బాక్స్ రిప్రజెంట్ చేసినంత కూడా నాకు ఏంటంటే న్యూ బస్ ఆర్ న్యూలీ యాడెడ్ వాల్యూస్ వస్తుంది నాకు. ఈ జెడ్బి అనేది న్యూలీ యాడెడ్ ఎలిమెంట్. ఇట్ ఈస్ యాడెడ్ బిట్వీన్ ది పి అండ్ క్యూ. పి ఈజ్ ద ఎగ్జిస్టింగ్ బస్, క్యూ ఈజ్ ద న్యూ బస్. ఓకేనా. ఎంఎన్ అనేది అంటే ఇంటర్నల్గా ఉండేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంటే అది. కాకపోతే ఇది ఎందుకు రిప్రజెంట్ చేసామంటే, ఈ జెడ్బి అనే ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం కదా, అది దీంతో మ్యూచువల్లీ కపుల్డ్ అయ్యిందని ఇండికేట్ చేయడం కోసం దాని వాల్యూస్ కూడా మనం ఇండికేట్ చేస్తున్నాం. అయితే దీనికి ఫామ్ చేయడానికి ముందు మనకి ఏంటంటే వోల్టేజ్ ఈక్వేషన్స్ కావాలి. వోల్టేజ్ ఈక్వేషన్స్ ఏమొస్తాయి నాకు, ఫ్రమ్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్స్ కాన్సెప్ట్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, విఏ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఐఏ అండ్ జెడ్ఏ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఐబి అండ్ జెడ్ఎం. అంటే మనకు వోల్టేజ్ అక్రాస్ ఏ ఎలిమెంట్ ఏ తీసుకుంటే దాంట్లో ఉన్న కరెంట్ ఇంపెడెన్స్ ప్లస్ అదర్ బ్రాంచ్లో ఏదైతే మ్యూచువల్ కప్లింగ్లో ఉన్న అదర్ బ్రాంచ్ ఏదైతే ఉందో అందులో ఫ్లో ఏ కరెంట్ ఇంటూ మ్యూచువల్ ఇంపెడెన్స్ వేసుకోవాలి. సిమిలర్లీ విబి కావాలంటే దీని యొక్క కరెంట్ ఇంటూ ఇంపెడెన్స్ మల్టిప్లై చేసిన తర్వాత దానికి అదర్ బ్రాంచ్ అని అర్థం ఏలో ఉన్న కరెంట్ని జెడంతో మల్టిప్లై చేయాలి. అదే ఐఏ ఇంటూ జెడం ప్లస్ జెడ్బి ఇంటూ ఐబి. దీస్ ఆర్ ది 2 పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఆర్ దిస్ నెట్వర్క్. ఫ్రమ్ 1, మనం 1 నుంచి నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నాకు కావాల్సింది ఇప్పుడు ఏం కావాలి, వీబీని కనుక్కోవాలి. ఎందుకంటే నాకు ఇట్ ఈస్ ద న్యూ వాల్యూ. విఏ వాల్యూ నాకు ఆల్రెడీ ఉంది నా దగ్గర, బట్ నేను కనుక్కోవాల్సింది ఏంటంటే వీబీ వాల్యూ. ఇప్పుడు వీబీని కనుక్కోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, వీబీలో నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఐఏ ఐబి. నేను ఏం చేస్తున్నా అంటే, ఐఏని రిమూవ్ చేయడం కోసం నేను ఏంటంటే ఈక్వేషన్ 1 నుంచి ఐఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఐఏ ఈక్వల్స్ టు విఏ మైనస్ జెడం ఇంటూ ఐబీ బై జెడ్ఏ వస్తుంది నాకు. ఈ వాల్యూ నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల నాకు ఓన్లీ 1 వేరియబుల్ వస్తుంది, ఐబీతోనే వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐబీ వస్తుంది నాకు. ఐఏ ఐబీ పోతుండు, ఐఏ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. మ్యాథ్స్లో అయితే దీన్ని సబ్స్టిట్యూటింగ్ మెథడ్ అంటాం కదా. నెక్స్ట్ విబి ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది, జెడం ఇంటూ విఏ మైనస్ జెడం ఐబీ బై జెడ్ఏ ప్లస్ జెడ్బి ఇంటూ ఐబీ. దీన్ని కొంచెం సాల్వ్ చేసుకుని నాకు ఏమొస్తుంది అంటే, జెడం బై జెడ్ఏ ఇంటూ విఏ మైనస్ జెడం స్క్వేర్ బై జెడ్ఏ ఇంటూ ఐబీ ప్లస్ జెడ్బి ఇంటూ ఐబీ. కాకపోతే ఇక్కడ ఫిగర్ నుంచి చూసుకుంటే ఐబీ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్, పీ టు క్యూ ఉంది ఐబీ డైరెక్షన్. దీన్ని ఏమనుకున్నా, ఐక్యూ ఎలా ఉంది నాకు, క్యూ టు పీ డైరెక్షన్ ఉంది. కాబట్టి ఐబీ ఈక్వల్ టు మైనస్ ఐక్యూ రాసుకోవచ్చు కదా. రెండు సేమ్, బట్ ఆపోజిట్ ఒకే బ్రాంచ్ లోపల ఏ కరెంట్ కాబట్టి రెండు సేమ్. కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో నేను నెగిటివ్ సైన్ అసైన్ చేస్తున్నా. ఐబీ ఈక్వల్ టు మైనస్ ఐక్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఐబీ ఈక్వల్ టు మైనస్ ఐక్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే విబీ ఈక్వల్ టు జెడం బై జెడ్ఏ ఇంటూ విఏ ప్లస్ జెడం స్క్వేర్ బై జెడ్ఏ మైనస్ జెడ్బి ఇంటూ ఐక్యూ. మనకి ఫిగర్ నుంచి చూసుకుంటే నేను ఏం చేస్తున్నాను, నాకు ఇక్కడ విబీ విఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఫిగర్ నుంచి చూస్తే విఏ వాల్యూ ఎలా రాసుకోవచ్చు, విఎం మైనస్ విఎన్. సిమిలర్లీ విబీ ఈక్వల్ టు విపీ మైనస్ విక్యూ. ఆ వాల్యూస్ని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. విబీ ఈక్వల్ టు జెడం బై జెడ్ఏ ఇంటూ విఏ ఉంది కదా, నేను ఏం చేస్తున్నా అంటే విఏ ప్లేస్లో జెడం బై జెడ్ఏ ఇంటూ విఎం మైనస్ విఎన్ రాస్తున్నా. విబీ ప్లేస్లో విపీ మైనస్ విక్యూ రాస్తున్నా. మిగతా ఈక్వేషన్ ఏం చేంజ్ చేయట్లేదు నేను. దీని నుంచి మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు న్యూ బస్ వోల్టేజ్ కదా కావాల్సింది. కాబట్టి న్యూ బస్ ఏమన్నా క్యూ కాబట్టి వీక్యూ వాల్యూ రాసుకుంటున్నా. వీక్యూ ఎలా రాసుకున్నా అంటే, ఈ వీక్యూని ఇటు తీసుకెళ్తున్నా, హోల్ టైంని ఇటు తీసుకొస్తున్నా. వీక్యూ ఈక్వల్ టు విపీ మైనస్ జెడం బై జెడ్ఏ ఇంటూ విఎం మైనస్ విఎన్ మైనస్ జెడం స్క్వేర్ బై జెడ్ఏ మైనస్ జెడ్బి ఇంటూ ఐక్యూ. దిస్ ఈజ్ వీక్యూ. అయితే మనకి నార్మల్గా మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ అయితే జెడ్ బస్ యొక్క సైజు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ బస్సెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ బస్సెస్ కదా. ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక బస్ ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు n బస్సెస్ ఉంటే ఇప్పుడు ఏమవ్వాలి, n+1 అవ్వాలి.
నేను ఆ n+1 ఏమైనా ఇండికేట్ చేస్తున్నా అంటే క్యూతో ఇండికేట్ చేసుకుంటున్నా. ఆ n+1th బస్ని క్యూతో ఇండికేట్ చేస్తున్నా. కాబట్టి నాకు ఏమొస్తుంది v1 to vn ప్రీవియస్లో ఉన్న వాల్యూస్. బట్ నాకు ఇప్పుడు యాడ్ అయిన న్యూ బస్ వాల్యూ ఎంత vq, న్యూ బస్ యొక్క వోల్టేజ్ vq. సిమిలర్లీ జెడ్ బస్ ఏంటి ఒరిజినల్గా z11 to zn అని ఉంటుంది. అది నాకు ఒరిజినల్ వాల్యూ. అన్ని వాల్యూస్ రిప్రజెంట్ చేయలే, జస్ట్ నార్మల్గా రిప్రజెంట్ చేసేసా. కరెంట్స్లో కూడా ఏమవుతుంది i1 to in ప్రీవియస్ వాల్యూసే, బట్ ఇప్పుడు న్యూగా యాడ్ అయ్యే కరెంట్ ఏమవుతుంది iq అవుతుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ యాడ్ అయ్యాయి కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుంది జెడ్ బస్లో కూడా ఒక రో ఒక కాలం ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు n into n ఉంది, ఇప్పుడు నాకు ఏమవ్వాలి n+1 into n+1 కదా. సేమ్ ఇక్కడ n into n, ఇక్కడ 1 రో యాడ్ అయింది 1 కాలం యాడ్ అయింది కాబట్టి సైజ్ ఏమవుతుంది n+1 into n+1. ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం కనుక్కోవాలంటే z1q వాల్యూ, z2q వాల్యూ, ఇలా వీటి యొక్క ఇండివిజువల్ వాల్యూస్ యాడ్ అయిన రో అండ్ కాలం యొక్క వాల్యూస్ కనుక్కుంటే సరిపోతుంది. ఫ్రమ్ ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ zq1 is the coefficient of i1 in vq ఈక్వేషన్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను ఇక్కడ. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది, కానీ అబ్జర్వ్ చేయండి. నేనేమో ఇక్కడ ఏమంటున్నా, నేను zq1 vq వాల్యూ vq ఈక్వల్స్ టు మనం ఏం రాయొచ్చు, vq ఈక్వల్స్ టు zq1 into i1 plus zq2 into i2 plus zq3 into i3 and so on, zqn into in plus zqq into iq. ఇప్పుడు నేను ఎలా డిఫైన్ చేయొచ్చు, zq1 ఎలా డిఫైన్ చేయొచ్చు, vq ఈక్వేషన్లో i1 యొక్క కోఎఫిషియంట్ని zq1 అంట, అంతేనా. నేను ఇక్కడ రాసుకుంది కూడా అదే. zq1 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ i1 ఇన్ vq ఈక్వేషన్. ఓకేనా. నేనేం చేస్తున్నా అంటే zq1 ఈక్వల్స్ టు i టైమ్స్ ఆఫ్, ఇంతకుముందు వచ్చి నాకు vq ఉందిగా, ఇది vq ఈక్వేషన్ రాస్తున్నా. i1 కోఎఫిషియంట్స్ ఆర్ i1 టైమ్స్ ఆఫ్ vp మైనస్ zm/za ఇంటూ vm మైనస్ vn మైనస్ zm² మైనస్ zb ఇంటూ iq. ఇప్పుడు ఇందులోంచి i1 యొక్క కోఎఫిషియంట్స్ని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. కాకపోతే ఆ వాల్యూస్ మనం ఎలా తీసుకొస్తాం, ఆ వాల్యూస్ ఎలా వస్తాయి అన్నదే మన కాన్సెప్ట్. అయితే మనకి i1 యొక్క కోఎఫిషియంట్ ఉండే టర్మ్స్ ఏమి ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టర్మ్ వస్తుంది వీపీ ఈక్వేషన్లో కూడా ఉంటుంది కదా i1. వీపీ ఈక్వేషన్ ఎక్స్టెండ్ చేసుకుంటే zp1 ఇంటూ i1 ప్లస్ zp2 ఇంటూ i2 ప్లస్ అండ్ సో ఆన్ zpn ఇంటూ in అలా వస్తుంది కదా నాకు ఈక్వేషన్, ప్లస్ zpq ఇంటూ iq వస్తుంది. అందులో కూడా నాకు i1 కోఎఫిషియంట్ ఉంది కదా, దాన్ని ఏమంటా నేను zp1 అంట. i1 కోఎఫిషియంట్ ఏమవుతుంది నాకు zp1 అవుతుంది. zp1 దాని వాల్యూని ఇక్కడ రాసుకున్నా. మైనస్ zm/za ఇంటూ vm మైనస్ vn. విఎంలో విఎంలో ఒక్క నిమిషం, ఇట్స్ మై మిస్టేక్. వీపీలో i1 యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందంటే zp1 అవుతుంది. ఇది vp1 కాదు, ఇట్ ఈస్ zp1. ఇది కూడా zm1 zn1. సారీ ఫర్ ది మిస్టేక్. వీపీ ఈక్వేషన్లో అంటే మీకు ఇక్కడ ఈక్వేషన్ ఒకసారి చూపిస్తున్నా. ఒకవేళ మనం ఇక్కడ వీపీ రాసుకుంటే వీపీ ఈక్వల్ టు zp1 ఇంటూ i1 ప్లస్ zp2 ఇంటూ i2 ప్లస్ అండ్ సో వన్ zpn ఇంటూ in ప్లస్ zpq ఇంటూ iq వస్తుంది కదా. i1 యొక్క కోఎఫిషియంట్ ఏంటి నాకు ఇక్కడ zp1 వస్తుంది, కాబట్టి ఇక్కడ నేను zp1 రాస్తున్నా. మైనస్ zm/za ఇంటూ zm1 మైనస్ zn1 వస్తుంది నాకు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ zq2 ఇస్ ద i2 టర్మ్స్ ఆఫ్ vq ఈక్వేషన్. ఇక్కడ కావాలని రాశాను ఇండివిజువల్ టర్మ్స్ రాబట్టుకోవడం కోసం. వీపీలో i2 టర్మ్ ఏముంటుంది, వీపీ ఈక్వల్ టు zp1 ఇంటూ i1 ప్లస్ zp2 ఇంటూ i2, అంటే i2 కోఎఫిషియంట్ ఏమవుతుంది zp2 మైనస్ ఇందులో నాకు i2 టర్మ్ కోఎఫిషియంట్ ఏముందా లేదు zm/za రాసా. ఇందులో నాకు i2 యొక్క కోఎఫిషియంట్స్ ఏముంటాయి zm2 మైనస్ zn2 వస్తుంది. ఈ 2 టర్మ్స్ ఇక్కడ iq కోఎఫిషియంట్, ఇది iq కోఎఫిషియంట్ మనకు అవసరం లేదు కాబట్టి ఈ టర్మ్ నేను రాయట్లేదు. ఇక్కడ కూడా iq కోఎఫిషియంట్ కాబట్టి ఈ టర్మ్ నేను రాయను. ఓన్లీ నాకేంటి ఇక్కడ ఒక i1 టర్మ్ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒక i1 టర్మ్, ఇక్కడ ఒక i1 టర్మ్, 3 i1 టర్మ్స్ వస్తాయి. ఆ 3 i1 టర్మ్స్ని ఇక్కడ రాస్తున్నా. ఓకేనా. సిమిలర్లీ దీన్ని బేస్ చేసుకొని 2 ప్లేస్లో i సబ్స్టిట్యూట్ అని 2 ప్లేస్లో కానీ 1 ప్లేస్లో కానీ i సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది జనరల్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఈక్వేషన్. అదేమవుతుందంటే zqi ఈక్వల్ టు zpi మైనస్ zm/za ఇంటూ zmi మైనస్ zni. ఓకేనా. దిస్ ఈజ్ ది జనరల్ ఫామ్ ఫర్ క్యూ కాలం. బట్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఫైండ్ అవడం కోసం జనరల్ ఫామ్లో నాకు వచ్చింది. ఇప్పుడు z1q z2q zr ఇలా అని అనుకోవచ్చు, ఎందుకంటే సిమెట్రికల్ కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలిమెంట్స్ కూడా సేమ్ వస్తాయి. zq1 zq2 అండ్ సో ఆన్ zqn దాకా అదే వాల్యూస్ ఉంటాయి నాకు.
అయితే మనం నెక్స్ట్ ఇంకొక వాల్యూ కనుక్కోవాలి. అదేంటంటే జెడ్క్యూక్యూని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? వీక్యూ ఈక్వల్స్ టు రాసినప్పుడు జెడ్క్యూక్యూ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఐక్యూ కదా. ఐక్యూ యొక్క కోఎఫిషియంట్ రాసుకుని నాకు జెడ్క్యూక్యూ వచ్చినట్టే కదా. దానికోసం నేను ఏం రాస్తున్నా అంటే ఫర్ జెడ్క్యూక్యూ రైట్ ద ఐక్యూ టర్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ వీక్యూ. వీక్యూలో ఐక్యూ టర్మ్స్ రాస్తున్నా. జెడ్క్యూక్యూ ఈక్వల్స్ టు ఐక్యూ కోఎఫిషియంట్స్ ఆఫ్ సంథింగ్. ఆ వీక్యూ ఈక్వేషన్ మళ్ళీ రిపీట్ చేసా. ఇందులో వీపీలో ఉండే ఐక్యూ కోఎఫిషియంట్ ఏమవుతుంది? జెడ్పీక్యూ అవుతుంది, అంతే కదా. పీక్యూ మైనస్ ZM/ZA, విఎం దగ్గర ZMQ మైనస్ విఎం దగ్గర ZNQ మైనస్ ఇది కూడా ఐక్యూ టర్మే కదా, కాబట్టి ఈ టైం కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పటిదాకా మనం ఈ టైం కన్సిడర్ చేయలేదు పై ఈక్వేషన్స్లో ఎక్కడ కూడా. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఏంటంటే ఈ టైంని కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే ఇది ఐక్యూ యొక్క కోఎఫిషియంట్. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? అదర్ దాన్ ఐక్యూ కోఎఫిషియంట్స్ కాబట్టి నాకు ఈ 2 టర్మ్స్ ఇక్కడ అవసరం లేదు. కాకపోతే ఈ కేసులో నాకు కావాల్సిందే ఐక్యూ యొక్క కోఎఫిషియంట్ కాబట్టి ఈ టర్మ్ని కూడా కన్సిడర్ చేసుకుంటా. దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ జెడ్క్యూక్యూ. జెడ్క్యూక్యూ ఈక్వల్ టు జెడ్పీక్యూ మైనస్ ZM/ZA ఇంటూ ZMQ మైనస్ ZNQ హోల్ మైనస్ ZM² మైనస్ ZB. దిస్ ఈజ్ ది కేస్ 5, adding mutually coupled element ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బస్ P టు న్యూ బస్ Q. ఎగ్జిస్టింగ్ బస్కి న్యూ బస్కి మధ్య యాడ్ చేస్తే ఇలా ఉంటుంది. నెక్స్ట్ కేస్ 6, యాడింగ్ మ్యూచువల్లీ కపుల్డ్ ZB ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బస్ P టు రిఫరెన్స్ బస్. ఇంతకుముందు కేసులో అంటే న్యూ బస్ నుంచి ఎగ్జిస్టింగ్ బస్కి యాడ్ చేసాం. ఈసారి ఏం చేస్తున్నామంటే మ్యూచువల్ కపుల్డ్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్టింగ్ బస్ నుంచి రిఫరెన్స్ బస్కి ఉంది. ఎగ్జిస్టింగ్ బస్ నుంచి రిఫరెన్స్ బస్కి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే టెంపరీగా రిఫరెన్స్ బస్ని మనం ఏమనుకుంటామంటే న్యూ బస్ అనుకుని ప్రొసీడ్ అయిపోతాం. ఎలాగా? కేస్ 5 ఎలా అయితే చేసామో సేమ్ యాస్టీజ్గా కేస్ 5లోనే ప్రొసీడ్ అయిపోతాం. బట్ లాస్ట్కి మనం ఏం చేస్తామంటే రిఫరెన్స్ ఏదైతే న్యూ బస్ అనుకున్నామో న్యూ బస్ని ఈక్వల్స్ టు రిఫరెన్స్ బస్ చేయాలి. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఉండడం కోసం ఏం చేస్తారంటే రిపీట్ చేయండి. కేస్ 6 అంటే యాడింగ్ మ్యూచువల్ కపుల్డ్ ZB ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బస్ P టు రిఫరెన్స్ బస్. P నుంచి రిఫరెన్స్ బస్కి యాడ్ చేసిన కేస్ 5 ఎలా చేశారో యాస్టీజ్ అలానే చేయండి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత క్రాన్ రిడక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. ఎందుకు అంటే నాకు ఇక్కడ న్యూ బస్ యాడ్ అవ్వలే కాబట్టి నాకు బస్ సైజ్ అనేది N/N ఉండాలి. బట్ మనం కేస్ 5 అప్లై చేసేటప్పుడు నాకు ఏమవుతుంది? బస్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ఇంక్రీజ్ అయిన బస్ సైజ్ని రెడ్యూస్ చేయడం కోసం నేను ఏం చేస్తాను అంటే క్రాన్ రిడక్షన్ ఫార్ములా అప్లై చేసి తగ్గించుకుంటా. దట్ ఈజ్ అబౌట్ ది కేస్ 6. దట్స్ ఇట్. కేస్ 6 గురించి పెద్దగా ఏం లేదు, ఇది కేస్ 6 గురించి అంతే. ఇక ఫర్ దిస్ టెంపరరీ టేక్ ద రిఫరెన్స్ బస్ యాజ్ న్యూ బస్ అండ్ ప్రొసీడ్ యాజ్ కేస్ 5. After proceeding as case 5, we will get Z bus as n+1 into n+1 size. But as there is no new bus is added, Z bus size should be same or n/n size. To reduce the bus size from n+1 into n+1 to n/n, use cron reduction formula. That's it. This is about the case 6. Next, coming to the case 7. ఈ కేస్ 7 కొంచెం హార్డ్గానే ఉంటుంది, కాకపోతే ఈజీయే. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కేస్ 7 పెద్దగా అయితే ఉండదు, చిన్నదే. కాకపోతే కేస్ 7 అనేది కాంబినేషన్ ఆఫ్ కేస్ 5 అండ్ కేస్ 4 వస్తే కేస్ 7 వచ్చినట్టే. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కేస్ 5 కేస్ 7. ఇక్కడ చూడండి, కేస్ 7 యాడింగ్ మ్యూచువల్లీ కపుల్డ్ ZB బిట్వీన్ ఎగ్జిస్టింగ్ బసెస్ P అండ్ Q. నేను Pకి Qకి ఎగ్జిస్టింగ్ బసెస్ Pకి Qకి మధ్యలో నేను మ్యూచువల్లీ కపుల్డ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా. ఎగ్జిస్టింగ్ బసెస్ Pకి Qకి మధ్యలో Pకి Kకి మధ్యలో మ్యూచువల్లీ కపుల్డ్ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నా. నథింగ్ బట్ నాకు ఈక్వేషన్ ఎలా వస్తుంది నేను ఫిగర్లో రిప్రజెంట్ చేసుకుంటే ఇంటర్నల్గా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఇది ఒక P బస్, ఇది P అనే బస్సు, K అనే బస్సు ఉంది. నాకు ఇంటర్నల్గా ఏ బస్సెస్ ఉన్నాయి ఆల్రెడీ? ఇది ఇది మన ఈ వాల్యూని న్యూలీ యాడెడ్ ఎలిమెంట్ అనుకుంటున్నా. ఇంటర్నల్గా నాకు ఏదో ఉంటాయో లింక్స్ అయితే ఉంటాయి కదా, నేను ఇంకొక ఎలిమెంట్ని తీసుకుంటున్నా MN. ఇప్పుడు నాకేమైంది? M అనేది ఎగ్జిస్టింగే. M నోడు, N నోడు, P నోడు, K నోడు ఇవన్నీ ఎగ్జిస్టింగ్ నోడ్సే. బట్ నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు ఏమంచి ఎలిమెంట్ లేదు, బట్ ఈ ఎలిమెంట్ నేను ఏంటంటే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, కొత్తగా యాడ్ చేస్తున్న ఎలిమెంట్ విత్ మ్యూచువల్. ఈ ఎలిమెంట్కి మ్యూచువల్ కప్లింగ్ దేంతో ఉందంటే M అనే ఎలిమెంట్తో నాకు ఉంది. నథింగ్ బట్ ఈ ఎలిమెంట్ నేను ZA అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ZA, ఇది ZB అనుకుంటున్నా. ZB ఇప్పుడు యాడ్ చేసిన ఎలిమెంట్. ఈ ZB యాడ్ చేసినప్పుడు మ్యూచువల్ కప్లింగ్ దేనికి ఫామ్ అయిందంటే ZAకి ZBకి ఒక మ్యూచువల్ కప్లింగ్ వచ్చింది. ఇక్కడ ZM వస్తుంది నాకు. ఈ కేసుని మనం ఇప్పుడు అనలైజ్ చేయాలి.
ఇది నథింగ్ బట్ మనకి ఇంతకుముందు కూడా ఒక కేసు చూసాం. కేస్ 4 ఎలా ఉంది నాకు? కేస్ 4 ఈజ్ ద యాడింగ్ జెడ్బీ బిట్వీన్ 2 ఎగ్జిస్టింగ్ బస్సెస్. ఇప్పుడు మ్యూచువల్ కప్లింగ్ ఎలిమెంట్ కూడా మనం ఏం చేసాం? 2 ఎగ్జిస్టింగ్ బస్సెస్కి మధ్యలోనే యాడ్ చేసాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కేస్ 4 అండ్ కేస్ 5. ఇది కాంబినేషన్ ఆఫ్ కేస్ 4 అండ్ కేస్ 5. ఎందుకు మ్యూచువల్ కప్లింగ్ అనేది కేస్ 5లో డిస్క్రైబ్ చేసాం. తర్వాత 2 ఎగ్జిస్టింగ్ బస్సెస్కి మధ్య ఎలిమెంట్ యాడ్ చేసేది కేస్ 4 కదా. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ 2 కేసెస్, కేస్ 4 అండ్ కేస్ 5. ఇందులో ఏం చేస్తామంటే జెడ్ బస్ ఒరిజినల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయం మనం. జెడ్ బస్ ఒరిజినల్ వాల్యూ యాస్టీస్ ఉంచుతున్నాం. కాకపోతే మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే దీంట్లో ఫస్ట్ కేస్ 5లో ప్రొసీడ్ అయినా కేస్ 5లో ప్రొసీడ్ అవడంలో నాకు ఏమవుతుంది? బస్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్డ్ సైజులో ఉన్న ఎలిమెంట్స్ కావాలి నాకు. అంటే ఈ రో ఎలిమెంట్స్, ఈ కాలం ఎలిమెంట్స్, ఈ రో ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రో ఎలిమెంట్స్ ఎలా వస్తాయంటే కాలం క్యూ మైనస్ కాలం కే. నథింగ్ బట్ కాలం క్యూ అంటే కేస్ 5లో మనం కనుక్కున్నదే కాలం క్యూ వాల్యూస్. అంటే ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉందంటే కేస్ 5 ముందు కనుక్కొని పక్కన పెట్టుకోవాలి. కేస్ 5లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ZQ1 టు ZQN దాకా, ZQ1 టు ZQN దాకా మనం కేస్ 5లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కనుక్కుంటాం. కనుక్కొని ఆ ఎలిమెంట్స్లోంచి అంటే కాలం కే, ఇప్పుడు మనకేంటి ఎగ్జిస్టింగ్ బస్సేగా కే కూడా, ఆ ఎగ్జిస్టింగ్ బస్ కేకి సంబంధించిన కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని తీసేయాలి. ఇందులోంచి కాలం క్యూలోంచి అంటే ZQ మైనస్, ఇంకా బాగా చెప్పాలంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ZQI మైనస్ ZKI. ZQI నాకు ఎక్కడి నుంచి వస్తుంది? కేస్ 5 నుంచి వస్తుంది. ZQI వాల్యూ నాకు కేస్ 5 నుంచి వస్తుంది. మరి ZKI వాల్యూ, ZKI అంటే నథింగ్ బట్ కే అనే బస్కి సంబంధించిన కాలం. ఆల్రెడీ జెడ్ బస్ ఫామ్ అయిందంటేనే నాకు ఇక్కడ జెడ్ బస్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, 1 2 3. ఇది కరస్పాండింగ్ టు సెకండ్ కాలం ఆర్ థర్డ్ కాలం, కరస్పాండింగ్ టు సెకండ్ బస్, థర్డ్ బస్, అట్లా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి కదా నాకు జెడ్ బస్. ఆ ఎలిమెంట్స్కి సంబంధించిన వాల్యూస్ అంటే కే బస్కి సంబంధించిన ఎలిమెంట్. ఒకవేళ కే 4th బస్ అయితే, కే అనేది 4th బస్ అయితే ఆ 4th బస్కి సంబంధించిన కాలంలోంచి తీసేయాలి. అలా తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఈ ఎలిమెంట్స్ వస్తాయి. ఈ ఎలిమెంట్సే మనకి ఈ ఎలిమెంట్స్, ఎందుకంటే యాస్టీస్ ఇవే దిగుతాయి నాకు సిమెట్రిసిటీ కాబట్టి. కాకపోతే మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే జెడ్సీకి నాకు ఒక ఫామ్లో ఉంది డైరెక్ట్గా, దీనికి డెరివేషన్ లేదు. జస్ట్ జెడ్సీ ఈక్వల్ టు జెడ్క్యూక్యూ అంటే నాకు కేస్ 5లో వచ్చిన లాస్ట్ ఎలిమెంట్ జెడ్క్యూక్యూ ప్లస్ జెడ్కేకే అంటే ఒరిజినల్ బస్లో ఉన్న వాల్యూని. ఇదంతా కూడా అసలు కే కాలం అనేది ఒరిజినల్ బస్లో ఉన్నది ఎక్కడో ఉంటుంది కే వాల్యూ. ఆ కే వాల్యూని దాంట్లో నుంచి మైనస్ చేస్తా. ప్రాబ్లం చేసేటప్పుడు మాకు కొంచెం ఈజీ అవుతుంది, కొద్దిగా ఎంత అనేది కొంచెం కష్టమే. మైనస్ ZQK అంటే ఏదో కే కాలంకి సంబంధించిన ZQK వాల్యూ ఉంటుంది కదా, -2 into ZQK డబల్ టైం చేయాల్సి ఉంటుంది. ZC ఈక్వల్ టు ZQQ ప్లస్ ZKK -2 into ZQK. దెన్ అప్లై ది క్రాస్ రిడక్షన్ ఫార్ములా. నాకు ఇలా వచ్చినప్పుడు ఏమైంది? సైజ్ ఇంక్రీజ్ అయింది కదా, దీన్ని మళ్ళీ రెడ్యూస్ చేసుకుని n సైజ్కి రావాలి. ఎందుకంటే న్యూ బస్ యాడ్ అవ్వలే కాబట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వద్దు. కానీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఒక రో ఎక్స్ట్రా వచ్చింది, ఒక కాలం ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి నేను ఏం చేయాల్సి ఉంటుందంటే క్రాస్ రిడక్షన్ ఫార్ములా అప్లై చేసి సైజ్ని డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ జెడ్ బస్ బిల్డింగ్ అల్గారిథం విత్ మ్యూచువల్ కప్లింగ్. ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.